ఏడుకోవడం గోవింద గోవింద ఆపద ముక్కలవాడ అనాథలక్ష్మి గోవింద వెంకటేశ పాకిమ. ఈ నెల 27వ తారీఖున అజనాద్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మేడూరు గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా అంజనాద్రి కొండ మీద నిర్మించిన గరుడాల వారి విగ్రహ ప్రతిష్టకి విచ్చేసిన గోవిందులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అది ఉప్పవాళ్ళ వెంకటరెడ్డి కవితా దంపతులు హైదరాబాద్ నివాసులు, అలాగే శ్రీనివాస పద్మావతి గోవింద మాల దీక్ష పీఠం హైదరాబాద్ నెంబర్ 1 విజయనగరం అండమాన్ వారిచే. తర్వాత ఇంకా కొంతమంది దాతలతో నిర్మించిన ఈ గరుడ విగ్రహాన్ని ప్రతిష్ట చాలా గొప్పగా జరిగింది. ఆ ప్రతిష్టకి ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒకటి ముఖ్యంగా చెప్పడం ఏమిటనంటే, అట్లాంటి విగ్రహాల ప్రతిష్టలకి వస్తే ఆ గరుడాల వార శ్రీమన్నారాయణుడు చాలా సంతోషిస్తారు, ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. అలాగని మన కృషితో శ్రీమన్నారాయణుడి దయ వల్ల మనం చేసే ఏ కార్యక్రమమైనా ఆ స్వామి దయ వల్ల విజయవంతమవుతుంది. మనము నవంబర్లో కూడా అది అంటే యాక్చువల్గా నవంబర్లో కూడా గోవిందమాలను అక్కడ వేయాలి, మేడూరులో వేయాలి. దాని తర్వాత మనము వచ్చిన 10వ తారీఖున మనం పూరి జగన్నాథుడి దగ్గర ఇంచుమించుగా ఒక 50 మందికి గోవిందమాల దీక్షలు వేయాల్సి ఉంది. దాని తర్వాత వికారాబాద్ ఉంది. వికారాబాద్ దగ్గర కూడా అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఉంది. అక్కడ కూడా గోవిందమాలలు వేయాల్సింది. దాంట్లో భాగంగా మేడూరులో కూడా మనము గోవిందమాల దీక్ష పీఠం కట్టుకుంటున్నాము. అక్కడ కూడా మాలలు వేయాలి. అయితే ఈ కార్యక్రమంలో నవంబర్ 3వ తారీఖున అంటే ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నవంబర్ 3వ తారీఖున మేము శ్రీరంగం, జంబుకేశ్వరం, పుండరీకాక్షుడు, తర్వాత మధుర మీనాక్షి, శ్రీవల్లిపుత్తూరు, ప్లస్గాన్ టెంపుల్ కొన్ని అంటే మొత్తము నవంబర్ 3వ తారీఖున బయలుదేరి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో మనము 5వ తారీఖున మాల వేసుకొని అక్కడ లోకల్ టెంపుల్ చూసుకొని అక్కడ నుండి మధుర మీనాక్షికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మనము తిరునాళ్ళు వెళ్ళి వెళ్తాము. అక్కడ నవతిరుపతులు, నవ కైలాసులు, తిరుచెందూరు టెంపుల్ చూసుకొని తిరిగి శనివారం 8వ తారీఖు ఉదయం 10 గంటకి మనం ట్రైన్ ఎక్కితే 9వ తారీఖు 12 గంటకి మళ్ళీ హైదరాబాద్ కాచిగూడ చేరుతాము. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. చాలా మంది వస్తున్నారు. ఇంకొక 4 టికెట్లు మిగిలాయి. ఎవరైనా రావాలి అని అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. వారికి మేము టికెట్ చేస్తాము. ఇప్పుడు టికెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ ఇంకా 40 రోజులు ఉన్నా 40 చిల్లర ఉన్నా ముందైతే టికెట్ చేసుకోవాలి. కాబట్టి 4 టికెట్లు ఉన్నాయి. ఎవరైనా రావాలని అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకు మనం అలాగా ఇప్పుడిప్పుడే వెళ్ళాలి? చాలా మంది చెప్తా ఉంటారు మా దగ్గరకు వచ్చి, వాళ్ళు పరిచయం చేసుకుంటారు. మేము చాలా భక్తులం అండి, వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా అసలు ఇది మా ఇంటి ఎలవేలు పలా అంటారు. మరి అంత భక్తి ఉన్నప్పుడు గోవిందమాల ఉంటుంది, వేసుకోవచ్చు కదా స్వామి. అలా వేసుకుంటే ఇంకా మీరు తరిస్తారు కదా ఆయన సన్నిధిలో. ఆయన పాదాలు పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే చాలా గొప్పగా ఉంటుంది అంటే అయితే అదైతే కుదరదండి అని. ఇది ఇక్కడున్న ఇహలోకంలో ఉన్న వాటి మీద కామక్రోధ మద వాత్సల్యాల కాశవాడి నుండి వాళ్ళు దాంట్లోనే ఉంటారు. వాళ్ళు మా దగ్గర చెప్పేటప్పుడు మాత్రం ఏంటో వాళ్ళు చాలా భక్తులని అదేదో మమ్మల్ని మాకు చెప్తే ఏం లాభం? అది మీరు భగవంతుడి మాల వేసుకోవాలి, భగవంతుడిని సేవించుకోవాలి. భగవంతుడు అనేవాడిని నీ భక్తి నీదే. మా దగ్గరకు వచ్చి ఇవి చెప్పడాలు ఏదో మేము ఇంకా అసలు ఎంతో సరే వారి ఇష్టం అండి, దానికోసం ఏం లేదు. కాకపోతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సహజంగా మాకు కనపడే వాళ్ళకు 3 రకాల మనుషులు కనపడతారు. ఒకడేమో నేను ఆయన పిలిస్తే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాను, నేను వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం కావాలని నెపమైన మీదికి నెట్టేసి కూర్చొని ఉండేవాళ్ళు. ఇంకోటి ఏమో నేను పోదాం అనుకుంటున్నా ఆయన నాకు ఇవ్వటం లేదు అని అనేవాళ్ళు. ఇక రకరకాలుగా వాళ్ళు చెప్పుకొని తిరుమల వెళ్ళడానికి కూడా ఏదో వీరు చాలా భక్తులు కానీ ఆయన అని చెప్పి దేవుడి మీద నెట్టే వాళ్ళే ఉంటారు.
సరే అది వారి వారి ప్రవృత్తి. కానీ టూర్స్ పోతే మమ్మల్ని అడుగుతారనమాట వచ్చి, మీరు తీర్థయాత్రలు పెడతా ఉంటారు, ఎందుకంటే నేను తీర్థయాత్రలు ఏం పెట్టట్లేదండి, మేము కూడా చూద్దాం అనుకుంటున్నాం. ఈ జన్మలో ఇంకేముందండి, చూడాలి. కాలు చేతులు బాగున్నప్పుడే, కళ్ళు బాగున్నప్పుడే చూడగలగాలి, కాలు చేతులు బాగున్నప్పుడే నడవగలగాలి, వాళ్ళ ఉన్నప్పుడే వెళ్ళగలగాలి. ఏం ఇంతవరకు సంపాదించుకొని ఉంటే ఏం చేసుకుంటావు నువ్వు? నీ జన్మ ఏంటి? నువ్వు ఎక్కడ పుట్టావు? ఎందుకు పుట్టావు? ఎవరు నువ్వు? ఎవరి అంశము? మన చేతికని చక్రాలు ఉంటాయండి, కాళ్ళకు కూడా చక్రాలు ఉంటాయి, వేళ్ళకి, ఈ కొసలకి. మరి అది మనం అంటే దాని ప్రకారంగా మనం ఎవరం? శంకు చక్రాలు ఉంటాయి. శంకు చక్రాలు అంటే మన విష్ణు అంశమే. అలాంటి విష్ణు అంశంలో పుట్టిన వాళ్ళం మనము కొన్ని తీర్థయాత్రలు తిరిగి అందున్నప్పుడే అవన్నీ చూసి దేవుళ్ళని దర్శనాలు చేసుకొని అక్కడ స్వయంభూలు ఉంటారు. ఇప్పుడు మనం పెట్టిన టెంపుల్స్ అన్నీ స్వయంభూయే, స్వయంభూ టెంపుల్కే పెడతాము. అన్ని స్వయంభూలే, అంటే 37 టెంపుల్స్ స్వయంభూలే ఉంటాయి. పైగా మనము ఋషికేశ్ నుండి తప్పకుండా మనం గంగా వాటర్ తెప్పించుకుంటాము. శివుడికి మనకి హరిహరుడు తేడా లేదండి. విష్ణువు అయినా సరే, శివుడైనా అంతా ఆయనే. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే అమ్మవారు, పరబ్రహ్మ స్వరూపం ఆయనే. కాబట్టి అన్నీ చేసుకుంటూ వెళ్తాము. మాతో పాటు రావాలనుకున్నా రావచ్చు. ఇక 4 టికెట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడేనా? ఇప్పుడు తీర్థయాత్ర ఎందుకు? పక్కనోడు చెప్తాడు వచ్చి, ఇప్పుడు ఎందుకండి మీరు వెళ్ళేది, ఇంకా చాలా టైం ఉందని. నేను ఒక కథ చెప్తాను నేనండి. ఒక బౌల్లో ఒక అతను నీళ్లు వేడి చేసుకుంటున్నాడు. ఈ కప్ప ఒకటి అటు ఇటు ఎగురుకుంటూ అది వచ్చి అందులో పడింది, నీళ్ళల్లో పడ్డప్పుడు. ఇంకా అది అప్పుడే పొయ్యి ముట్టించడం మూలాన లైట్గా హీట్ ఉన్నాయి. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ కప్ప అందులోకి వెళ్ళి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి బయటకు దునకగలుగుద్ది. కానీ అది అలా ఉండి కాసేపు వేడిగా ఉంది కదా, నేను ఇప్పుడు నాకు ఇంత శక్తి ఉంది, అవసరమే దూకుతా, అది ఎంతసేపు దూకుదాం, మెల్లగా దూకుదాం అనుకుంటా తను అక్కడ ఉంది. అవటానికి కింద వాటర్ వేడైపోయింది, ఇంకొంచెం ఎక్కువ వేడైపోయింది. ఎక్కువ వేడైపోతే ఆ వేడిని తట్టుకోవడానికి తిన బాడీని కూడా ప్రిపేర్ చేసుకొని ఇక దూకుదాంలే, మెల్లగా దూకుదాము అని చెప్పేసి అనుకుంది. ఈలోగా ఈ కప్పకు దూకగలిగిన శక్తి ఉంది కదా, ఆ శక్తి ఆ వేడికి నశించిపోవడం మొదలుపెట్టింది. ఇంకేం చేస్తుంది కప్ప? హీట్ పెరిగిపోయింది, కింద పెరిగిపోయింది. ఇక దూకుదాము అని పనికే లోపున ఈ కింద ఉన్న వేడిని, ఆ వేడికి దీంట్లో ఉన్న శక్తి, దూకగలిగే శక్తి మెల్లమెల్లగా కోల్పోవడం మొదలెట్టింది. ఈలోగా అది ప్రిపేర్ అయ్యి దూకుదామనే లోపల ఈ శక్తి తగ్గిపోయి ఆ వేడి ఎక్కువైపోయి అవయవాలన్నీ అందులో కాలిపోయి చివరికి అది మరణించింది. దీని అర్థం ఏంటంటే, మీరు చూడగలిగినప్పుడే చూడండి, చేయగలిగినప్పుడే చేయండి. మెల్లగా చేద్దాంలే, ఇప్పుడేం తొందర వచ్చింది, పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలకి ఇది అవ్వాలి, అది అవ్వాలి, అదే ఎవరి జాతకాలు ఎవరి అవే. మీరు అలా ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కప్పలాగా అయిపోతాం. ఎవరికి దూకుదామనుకుంటే దూకలేము. ఈ భవసాగరంలో ఉండిపోయిన మనము భవసాగరాన్ని దాటించగలిగిన వాడు శ్రీమన్నారాయణుడే. ఆయనకు అన్ని బాగున్నప్పుడు ఆయన మొక్కండి, ఆయన చూడండి, ఆయనచే ఉద్ధరింపబడండి. అంతేగాని ఈ వయసులో వెళ్ళడం ఏంటి? ఇప్పుడు 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెళ్ళలేవు, చూడలేవు. ఒకవేళ నువ్వు వెళ్తే చూస్తానన్నా కూడా నీకు తోడు కావాలి. ఆ తోడు ఎవరు? నీ పిల్లలు నీకు ఇస్తారా? అప్పుడు వాళ్ళకున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో ఏం చేస్తారు? పర్వాలేదు, ఇప్పుడు చూడకపోతే ఏమైతే తిని అక్కడ ఉన్నా అంటాడు. ఇంకా అలా కూర్చొని అప్పుడు ఆలోచిస్తా, అయ్యో నేను అప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలి, అప్పుడు ఈ తీర్థయాత్రలు పోతున్నామనంటే మీరు వస్తే మాకేం ఒరగదు. మీకు భగవంతుడు మీకు చెప్పిస్తున్నాడు, ఒక మార్గాన్ని ఉంది అక్కడ అని మీ చెవులకి వినిపిస్తున్నాడు. మీరు ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని మీరు అది వెళ్దా కప్పలాగా చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు తర్వాత అని కూడా తర్వాత ఏముండదు చూడడానికి. ఆడ కూర్చొని ఉంటారు, ఇంత అన్నం పడేస్తారు, కూర్చొని తినాలి. చావు ఎప్పుడు వస్తుందా అని చూడాలి. అంత తొందరగా వస్తుందా చావు? నువ్వు ఏం పుణ్యం చేసుకున్నావు, నీకు చావు వస్తే నీకు మోక్షం ఉంటుంది. కాబట్టి బాగున్నప్పుడు చేసుకోవాలి. చివరికి అప్పుడు ఏం గిల్లుకున్నా, ఏమనుకున్నా, దేవుడా కాపాడంటే ఎందుకు, ఏం పుణ్యం చేసుకున్నా, ఏం చేసుకున్నావని అప్పుడు నువ్వు మొత్తుకున్నా ఎవరు కాపాడే దిక్కుండదు. బాగున్నప్పుడే టెంపుల్ చూడాలి, బాగున్నప్పుడే వెళ్ళాలి, అవకాశం పెట్టుకుని వెళ్ళాలి. ఒక 4-5 రోజులు ఒక దేవుడి కోసం కేటాయించాలి. అదే మేము అలా దృష్టి పెట్టుకొని ప్రతి సంవత్సరం మేము అందరం
అందరం పెట్టుకొని టూర్ పెట్టుకుంటూ ఉంటాం. అందరు దాంట్లో సివిలియన్స్, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అక్కలు, చెల్లెలు, చుట్టాలు వస్తూ ఉంటారు. అది కూడా భగవంతుని అనుగ్రహంతోనే వాళ్ళు వస్తారు మాతోని. చక్కగా మాతో వచ్చి ఆ గుళ్ళని దర్శనం చేసుకోండి. ఇది ఒక మంచి ఆహ్వానం మీకు. మీరే చూసుకోవాలి. చక్కగా అన్ని రకాలుగా మనం వెళ్ళడానికి చేయడానికి వెహికల్స్ అరేంజ్ చేశారు. దిగంగానే బస్సులు వచ్చి పికప్ చేసుకుంటాయి. మళ్ళీ మీరు తిరిగి ట్రైన్ ఎక్కే వరకు బస్సులు మీతోనే ఉంటాయి. ఆ విధంగా అన్ని టెంపుల్స్ చూసి రావచ్చు. ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్కి కాల్ చేయండి. జై శ్రీమన్నారాయణ.